ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మీకు మెండుగా కలుగునుగాక. ఈరోజు నా యొక్క పుట్టినరోజు. దేవుడు నాకు మరొక నూతన సంవత్సరం ఇచ్చినందుకు దేవునికి నిండు కృతజ్ఞతలు. నా కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని చిత్తము నా పట్ల నెరవేరాలని. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనము. ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేద్దామని చెప్పుకొనవలెను. ప్రభువు చిత్తమును తెలుసుకొనుట మనలో ప్రతి ఒక్కరి మీద మోపబడిన భారము. అంతేకాదు, ఆయన చిత్త ప్రకారము చేయుట మనకు ఆశీర్వాదము. ఆశీర్వాదములను తెచ్చిపెడుతుంది. భూమి మీద మనము సమాధానమును, పరలోకమందు నిత్య జీవమును స్వతంత్రించుకుంటాము. దేవునితో కూడా నడుచువారు ఆయనతో ఏకీభవించుట ద్వారా దైవ చిత్తమును సులభముగా తెలుసుకుంటాము. ప్రభువు చేతులను పట్టుకొని నడిచిన కొలది, ఆయనతో సాంగత్యము చేసిన కొలది ఆయన చిత్తమును మనము గ్రహించెదము. అయితే క్రైస్తవ జీవిత ప్రారంభమందు తక్షణము ప్రభు చిత్తమును అర్థము చేసుకొనజాలము. అవును, అది మీరైనా నేనైనా మరి ఎవరైనా సరే ప్రభువులోనికి వచ్చిన వెంటనే గ్రహించడము అనేది అసాధ్యము. ఆయన చిత్తము వెంటనే గ్రహించడము అసాధ్యము. కానీ ఆయన చిత్తము ఆయన చిత్తమే. ప్రభువా, నా జీవితమును గూర్చి నీ చిత్తము ఏమిటి అని అడిగిన ఎడల, కుమారుడా, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుము అని ప్రభువు జవాబిస్తాడు. మనలను గూర్చిన సాధారణమైన ప్రణాళిక కలదు. అడుగు తీసి అడుగు పెట్టుచుండగా ప్రభువు తన చిత్తానుసారంగా నడిపించును. చీకటిలో నడుచువారికి ఒక టార్చ్ లైట్ సహాయపడుచున్న ప్రకారము మన చేతిలోని దేవుని వాక్యము దైవ చిత్తమును తెలుసుకొనుటకు సహాయపడుతుంది. జీవిత భాగస్వాముల కొరకు వెదకుచుండగా కొందరు కలవరముతో ప్రవచించు వారి యొద్దకు పరుగులెత్తుతారు. అయ్యో, నా కుమారునికి మెడికల్ కాలేజీ సీటు కొరకు ప్రయత్నించవలెనా? ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కొరకు ప్రయత్నించవలెనా? ప్రార్థించి దైవ చిత్తమును తెలియజేయండి అని కొందరు ఉత్తరము వ్రాయిచూ ఉంటారు. తెలిసిన వారికి ఉత్తరాలు, లేకపోతే తెలిసిన పాస్టర్లకు ఫోన్ చేసి అడగటాలు, లేకపోతే మెయిల్ చేయడాలు చేస్తూ ఉంటారు. జీవితంలో పెద్ద కార్యాల కొరకు మాత్రము కాదు, అనుదినము దేవుని చిత్తమును గ్రహించి నడుచుటకు మనము అలవాటు పడాలి. ప్రతి దినము, ప్రతి క్షణము దేవుని చిత్తమును గ్రహించి మనము నడుచుకోవాలి. దైవ చిత్తము తెలుసుకొనుటకును, దేవుని జవాబు కొరకు వేచి ఉండుటకును అనేకులకు ఓపిక లేదు. తొందరతో నిండిన ఈ లోకమందు ఎక్కడైనను రెడీమేడ్ దేవుడు చిత్తము లభించునా? చెప్పండి. రెడీమేడ్గా దేవుడి చిత్తం లభిస్తుందా? లభించదు.
దేవుని చిత్తమును కనుగొనలేము. రెడీమేడ్గా దేవుడి చిత్తం ఎక్కడ దొరకదు. విశ్వాసముతోనే మనము దేవుని చిత్తమును కనుగొనగలము. ఒక పారిశ్రామికవేత్తను కలుసుకున్నప్పుడు ఆయన తన కార్యాలయమందు ఒక చిన్న ప్రార్థనా గది నిర్మించుకొని ఉన్నాడు. ఆయన ఎదుర్కొన్న సమస్యలు చిన్నదైనను పెద్దదైనను ఆ గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రభువు నడిపింపు కోసము కనిపెట్టుచూ ఉండేటువంటి వాడు. కొన్నిసార్లు తక్షణము జవాబు వచ్చేది, కొన్నిసార్లు గంటలు గంటలు సమయము పట్టేది. ప్రభువు చిత్త ప్రకారము చేయుటకు మనము అప్పగించుకుంటేనే అటువంటి పరిస్థితి మనకి వస్తుంది. అప్పగించుకోకుండా మనము దేవుని చిత్తము ఎలా గ్రహించగలుగుతాము? ప్రభు చిత్త ప్రకారం చేయడానికి మనల్ని మనము అప్పగించుకున్నప్పుడు మనల్ని ఎవ్వరూ మోసగించలేరు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము మోసపోకుండా ఉండాలి అన్నా, సరైన మార్గంలో నడవాలి అన్నా మనం చేయవలసింది ఏమిటి అంటే ప్రభువు చిత్తమునకు మనల్ని మనము అప్పగించుకోవాలి. ప్రభువు చిత్తమేమిటో గ్రహించి అందులోనే నడుచుకుంటూ ముందుకు సాగాలి. ప్రభువుకి సమర్పణ, ప్రభు చిత్తము తెలుసుకొని అందులో నడక ఆత్మీయంగా ముందుకు సాగినట్లయితే దేవుడి చిత్తం మన పట్ల నెరవేరుతుంది. బ్రతికి ఇది చేద్దాం అది చేద్దాం అని మనం మాట్లాడుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి చిత్తము మీ జీవితాలలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ప్రభువా, ఈ భూమి మీద బ్రతికున్న 3-4 రోజులు అయ్యా, ఎంతకాలం ఉంటామో తెలీదు, ఎంతవరకు బ్రతుకుతామో తెలీదు. బ్రతికున్నంత కాలము నీ చిత్తము చేయడం మాకు మంచిది. నీ చిత్తమును ఎరిగి అందులో నడుచుకొనుట, నీ చిత్తానికి మమ్మల్ని మేము సమర్పించుకొనుట అది మేలు. తండ్రి, అట్టి జీవితం మాకు దయచేయండి. ఏది చేసినా నీ చిత్త ప్రకారం చేస్తూ ముందుకు సాగుతూ నీ దీవెనలు, నీ ఆశీర్వాదములు, నువ్విచ్చే ఆరోగ్యము, ఆనందము, సిరి సంపదలు పొందుకొనుటకు ఈ బిడ్డలందరినీ కూడా మీ కృపలో దాచిపెట్టి భద్రపరిచి ఆశీర్వదించి దీవించుమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, దీవెన సదాకాలం తోడై ఉండి చక్కగా మంచి మార్గంలో నడిపించునుగాక. ఆమేన్.